మీ పార్టీ వాళ్ళు చెప్పారు 3 కాబట్టి 30 పెట్టుకుంటారు, వాళ్ళకి అధికారం ఉంది అని. ఇది మీ వాదన. కాబట్టి అధ్యక్షుడే ఆ మాట ఉంది. మీరు మొదటి నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు టాప్ లో, ఇప్పటికి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ కావాలని మీరు కోరుకుంటున్నారు. కానీ దయ చూపాల్సింది మనం, అంటే వాళ్ళ జాలి పడాల్సింది ఎవరి మీద అంటే టీడీపీ మీద. ఏమి ఆ గఫూర్ గారు మేము శత్రువు అని చెప్తున్నారు, మీరు చెప్తున్నారండి బాబు. మేము ఒంటరిగానైనా మేము 140 గెలుస్తామంటున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఉండే పార్టీ జనసేన వరకు పెట్టుకున్నారు, ప్రజలు హర్షించినారు. జనసేన టీడీపీ ప్రజల ఆమోదం పొందింది. ఇక ఇప్పుడు గిజ కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మేము ఆలోచించనే లేదంటారు. అయ్యా మీ పార్టీ వాళ్ళే మాతో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు సలహాలు అడిగారు ఏం చేద్దామని. చాలా ఎక్కువ మంది వద్దు 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 అని చెప్పారు. ఆయన ఏమంటే నాకు వదిలిపెట్టండి అని చెప్పాడు. ఆయన కేంద్రంలో అంగీకరించి వచ్చాడనేది బయట టాక్ ఉంది. అట్లాగే జైలా బేలా తేల్చుకోమని ఒత్తిడి చేస్తున్నారనే టాకు ఉంది. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మీరు ఎంత తొందరగా స్పష్టంగా మీరు బయటకు వస్తే అంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ మీకు వస్తుంది. కాదు బీజేపీతో మీరు పోదలుచుకున్నారు, అది మీ ఇష్టం. ఏ పార్టీకైనా హక్కు ఉంది, ఏ పార్టీ ఎవరితో కలవాలనేది వాళ్ళ సొంత విషయం. అప్పుడు ఏమవుతాయంటే రాష్ట్రంలో ఉండేటువంటి సెక్యులర్ వాదులు కానీ, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు కానీ, వాళ్ళు మోసగింపబడినాము అనేటువంటి భావన మిగులుతుంది. అయినా మీరు గెలుస్తారు లేదా నాకేం దానికి సంబంధం లేదు. కానీ గాయపడినటువంటి మనుషులతో మాత్రం జనం ఉంటారు. అది గుర్తుపెట్టుకొని తొందరలో తేల్చేస్తే మంచిది. వాళ్ళు తేల్చరు, వాళ్ళు బీజేపీ వాళ్ళు తేల్చరు. బీజేపీ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. 20 సీట్లు కావాలంటే అక్కడ వైసీపీని దగ్గర తీసుకోవాలా, ఇక్కడ టీడీపీని దగ్గర తీసుకోవాలా, అది వాళ్ళ స్ట్రాటజీ. మీ స్ట్రాటజీ ఏంటో మీరు తొందరగా తేలిస్తే రాష్ట్రంలో స్పష్టం. గఫూర్ సార్ చెప్పింది వాస్తవం, బయట వినిపిస్తున్న టాక్ ఆయనకు వాళ్ళు చెప్పిన మాట వాస్తవం, నేను కాదన్ను.